పచ్చదోమ తెల్లదోమ కొంచెం ఉధృతి ఎక్కువ ఉండేసరికి నేను కళ్యాణ్ ఫర్టిలైజర్లో పోయి సంప్రదించాను వాళ్ళకు. అయితే ఇది కొట్టండి జియో కొట్టండి అని చెప్పారు వాళ్ళు. హాయ్ అండి, నమస్తే రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. ఈరోజు వచ్చేసి మనం ఫీల్డ్ విజిట్లో భాగంగా మహబూబాబాద్ ప్రాంతంలో ఉన్నాం అనమాట. ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నాము ఏంటనేది రైతు మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్ మీ పేరు? నా పేరు భానురెడ్డి సార్. ఓకే, ఏ విలేజ్ అండి? ఇది మల్యాల విలేజ్, మహబూబాబాద్ డిస్టిక్ సార్. ఇది ఎన్ని ఎకరాలు పత్తి పంట సాగు చేస్తారు? ఇప్పుడు 2 ఎకరాలు పత్తి పంట సాగు చేస్తున్నాను సార్ నేను. 2 ఎకరాలకు గాను ఏ వెరైటీ ఎంచుకున్నారు? ఇది రాశి వాళ్ళది షిఫ్ట్ సార్. ఇది రాశి షిఫ్ట్. మన జీవన ప్రొడక్ట్ ఎప్పుడు స్ప్రే చేశారు? ఇది 10 days అవుతుంది సార్, 10 రోజులు అవుతుంది నేను స్ప్రే చేసి. ఏ సమస్య ఉందని చెప్పి స్ప్రే చేశారు? ఇది పచ్చదోమ తెల్లదోమ కొంచెం ఉధృతి ఎక్కువ ఉండేసరికి నేను కళ్యాణ్ ఫర్టిలైజర్లో పోయి సంప్రదించాను వాళ్ళకు. అయితే ఇది కొట్టండి జియో కొట్టండి అని చెప్పారు వాళ్ళు. జీవన్ స్ప్రే అని చెప్పారు. దాన్ని నేను ఫాలో అయ్యి తీసుకొచ్చాను సార్ వాళ్ళు చెప్పిన దానికి. స్ప్రే చేసిన తర్వాత ఎలా ఉంది మీకు? వచ్చే ఇగురు కానీ నీట్గా కనిపిస్తుందండి? పర్వాలేదు సార్, చాలా నీట్గానే ఉంది. తెల్లదోమ పచ్చదోమ కంప్లీట్గా పోయింది. గ్రోతింగ్ కూడా కొంచెం మంచిగానే వచ్చింది. గ్రోతింగ్ బాగా వస్తుంది, పర్వాలేదు సార్. ఎన్ని రోజులు పైరండి ఇది? ఇది జూన్ 15వ తారీఖు వేసాను సార్ నేను. ఇది సైడ్ కొమ్మలు కనిపిస్తున్నాయి సార్. సైడ్ కొమ్మలు బాగా కనిపిస్తున్నాయి సార్. ఇప్పుడు ఎన్ని రోజులు పైరు ఇది? దాదాపు అంటే జూన్ 15 అంటే 3 నెలలు. 3 నెలలు పైరు. 3 నెలలు పైరు సార్. 3 నెలలు పైరు. ఇప్పుడు జీవన ప్రొడక్ట్ చుట్టుపక్కల రైతులందరూ స్ప్రే చేసుకోవచ్చు అండి? కంపల్సరీ చేసుకోవచ్చు. నేను కూడా ఇప్పుడే 2 రైతులు నేను చెప్పాను. మీరు మా వాళ్ళే అడిగారు, చూసి అడిగారు. ఆల్రెడీ 2 రైతులు నేను చెప్పాను, నా తోటి రైతులు పక్కన రైతులకు చెప్పాను, తీసుకోండి బాగుంది మందని చెప్పాను. ప్రతి రైతు కూడా సజెషన్ చేస్తారు ఖచ్చితంగా స్ప్రే చేసుకోమని. ఏ స్టేజ్ లో అయినా సరే స్ప్రే చేసుకోమని సజెషన్ చేస్తాను సార్. కంపల్సరీ ఆల్రెడీ నేను చేస్తూనే ఉన్నాను సజెషన్. రైతు మాటలో మీరు విన్నారు కదండి. మన జీవన ప్రొడక్ట్ ఏ స్టేజ్ లో అయినా సరే ప్లాంటేషన్ చేసిన తర్వాత ఖచ్చితంగా కూడా మనకి పత్తి పంటలో వచ్చే తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ తామర పురుగు కానీ ఇలాంటి సమస్యలు నివారించుకోవడంతో పాటు గ్రోతింగ్ బాగా రావాలి, దాంతో పాటు చక్కని క్రాప్ సెట్టింగ్ రావాలనుకుంటే ఖచ్చితంగా కూడా మీరు జీవన ప్రొడక్ట్ స్ప్రే చేసుకోండి. సైడ్ కొమ్మలు బాగా వస్తాయి, మంచి గ్రోతింగ్ అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఈ వీడియోతో ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి తోటి రైతులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.